రంగంలో ఓలా, ఊబర్ లాంటి టాక్సీ యాప్ల ఆధిపత్యానికి ఇప్పుడు కొత్త సవాల్ ఎదురవుతోంది. భారత ప్రభుత్వం స్వయంగా ఈ రంగంలో అడుగుపెట్టి భారత్ టాక్సీ అనే కొత్త సేవను ప్రారంభించింది. ఇది దేశంలో మొదటిసారిగా కోఆపరేటివ్ పద్ధతిలో నడిచే టాక్సీ సర్వీస్ కావడం విశేషం. ప్రభుత్వం చెప్పినట్టుగా ఈ సేవ కేవలం ప్రయాణికులకు చౌకగా, సురక్షితంగా టాక్సీలు అందించడమే కాకుండా డ్రైవర్లకు కూడా మంచి ఆదాయాన్ని కల్పించబోతోంది. భారత ప్రభుత్వం భారత్లోని మొదటి కోఆపరేటివ్ ట్యాక్సీ సర్వీసుగా భారత్ ట్యాక్సీని అధికారికంగా ప్రారంభించింది. ఇంతకాలం ఇండియన్ ట్యాక్సీ రంగంలో ఓలా, ఉబర్ లాంటి సంస్థలు పూర్తిగా ఆధిపత్యం చెలాయించాయి. కానీ వాటిపై ఎన్నో ఫిర్యాదులు కూడా వచ్చాయి. డ్రైవర్లకు తక్కువ ఆదాయం, అధిక కమిషన్ కట్టాల్సిన పరిస్థితి, కస్టమర్ సపోర్ట్లో సమస్యలు ఇవన్నీ ప్రభుత్వ దృష్టికి వచ్చాయి. దీనికి పరిష్కారంగా ప్రభుత్వం కొత్త తరహా సహకార పద్ధతిలో నడిచే భారత్ ట్యాక్సీ సేవను అందుబాటులోకి తీసుకువచ్చింది. లక్షల సంఖ్యలో మా ప్రోగ్రాంలను చూస్తున్నారు, కానీ అందులో 15% మంది మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. దయచేసి iNews ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. బెల్ బటన్ పై క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. దీనిని యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్ అండ్ నేషనల్ ఈ గవర్నెన్స్ డివిజన్ కలిసి అభివృద్ధి చేశాయి. ఇందులో డ్రైవర్లకు కమిషన్ ఫ్రీ మోడల్ వస్తుంది. డ్రైవర్లు ప్రతి రైడ్ మీద 20 నుంచి 25% కమిషన్ చెల్లించకుండా తమ ఆదాయాన్ని పూర్తిగా కాపాడుకోవచ్చు. ఇది డ్రైవర్లకు మెరుగైన ఆదాయాన్ని, ప్రయాణికులకు సరసమైన ఫేర్లను అందిస్తుంది. భారత్ ట్యాక్సీ పైలట్ ఫేజ్ వచ్చే నెలలో ఢిల్లీలో ప్రారంభం కానుంది. మొదటిగా 650 వాహనాలు, వాటి యాజమాన్య డ్రైవర్లతో కలిసి ఈ సర్వీసు ప్రారంభం కానుంది. ఇది విజయవంతమైతే డిసెంబర్లో ఈ సేవ దేశవ్యాప్తంగా విస్తరించనుంది. ఇది మార్చి 2026 నాటికి మెట్రో రీజియన్లలో ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇది కోఆపరేటివ్ మోడల్లో డ్రైవర్లు స్టేక్ హోల్డర్లుగా ఉంటారు. అధికారుల ప్రకారం ఇనిషియల్ ఫేజ్లో సుమారు 5,000 మంది డ్రైవర్లు పాల్గొంటారు. వీరిలో మహిళా డ్రైవర్లు కూడా ఉండనున్నారు. ఇప్పటికీ 4 రాష్ట్రాల్లో 200 మంది డ్రైవర్లు ఎన్రోల్ అయ్యారు. వచ్చే ఏడాది ముంబై, పూణే, భోపాల్, లక్నో, జైపూర్ వంటి 20 ప్రధాన నగరాలకు ఈ సర్వీసులు విస్తరించనున్నారు. 2030 నాటికి 1,00,000 డ్రైవర్లకు విస్తరించి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ రూరల్ ఏరియాలకు చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇక భారత ట్యాక్సీ రెవల్యూషనరీ డ్రైవర్ సెంట్రిక్ మోడల్ పై పనిచేస్తుంది. ఓలా, ఉబర్ వంటి ప్రైవేటు కంపెనీలు సాధారణంగా ప్రతి రైడ్పై డ్రైవర్ల ఆదాయంలో 20 నుంచి 25% వరకు కమిషన్ తీసుకుంటాయి. దీంతో డ్రైవర్లకు చాలాసార్లు ఆదాయం తక్కువగా వస్తోందని, కంపెనీలు ఎక్కువ లాభం పొందుతున్నాయని ఆరోపణలున్నాయి. కానీ భారత్ ట్యాక్సీ మెంబర్షిప్ బేస్డ్ మోడల్లో నడుస్తుంది. మెంబర్షిప్ మోడల్ అంటే డ్రైవర్లు 100% ఆదాయాన్ని తమ వద్ద ఉంచుకుంటారు. కమిషన్లు లేవు. కమిషనర్లకు బదులు డ్రైవర్లు నామినల్ డైలీ, వీక్లీ లేదా మంత్లీ ఫీజు చెల్లిస్తారు. దీంతో మధ్యవర్తులు లేకుండా డ్రైవర్లకు నేరుగా లాభం కలుగుతుంది. డ్రైవర్లకు మెరుగైన రిటర్న్స్ ఇవ్వడం, ప్రయాణికులకు క్వాలిటీ, సేఫ్, అఫోర్డబుల్ సర్వీస్ అందించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఈ సర్వీసులను తీసుకొస్తోంది. క్లీన్ వెహికల్స్, ట్రాన్స్పరెంట్ ఫేర్లు, సర్జ్ ప్రైసింగ్ లేకుండా, సేఫ్ అంటే GPS ట్రాకింగ్, ఎమర్జెన్సీ బటన్, అఫోర్డబుల్ అంటే స్టాండర్డ్ ఫేర్లు ఉండనున్నాయి. ఈ సర్వీసు సహకార్ ట్యాక్సీ కోఆపరేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో నడుస్తుంది. 300 కోట్ల ఇనిషియల్ క్యాపిటల్తో ఇది జూన్ 2025లో ఏర్పాటైంది. సహకార్ ట్యాక్సీ కోఆపరేటివ్ లిమిటెడ్ మల్టీ స్టేట్ సహకార్. ఇది NCDC, IFFCO, అముల్, నాబార్డ్ సహా 8 పెద్ద సహకార సంస్థలు కలిసి ఏర్పాటు చేశాయి. ఇది కోఆపరేషన్ అమాంగ్ కోఆపరేటివ్స్ ప్రిన్సిపల్ పై పనిచేస్తుంది. ఈ సహకార సంస్థలు అమూల్ MD JN మెహతా చైర్మన్, రోహిత్ గుప్తా వైస్ చైర్మన్ గా నడుస్తుంది. ఇది డెమోక్రటిక్ ఎలక్టెడ్ గవర్నింగ్ కౌన్సిల్ తో ఉంటుంది. ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశం డ్రైవర్లకు న్యాయమైన ఆదాయం కల్పించడం, ప్రయాణికులకు కూడా సురక్షితమైన, నాణ్యమైన, చౌకైన సేవలను అందించడమని నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఉప వ్యవస్థాపక డైరెక్టర్ రోహిత్ గుప్తా తెలిపారు. ఇక భారత ట్యాక్సీ యాప్ ఆండ్రాయిడ్, iOS యూజర్లకు అందుబాటులో ఉంటుంది. గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ యాప్ హిందీ, ఇంగ్లీష్, గుజరాతీ, మరాఠీ వంటి మల్టిపుల్ లాంగ్వేజెస్ ను సపోర్ట్ చేస్తుంది. ఈ యాప్ డిజీ లాకర్, API సెటు వంటి నేషనల్ డిజిటల్ ప్లాట్ఫామ్లతో ఇంటిగ్రేట్ చేశారు. దీంతో ఇది సీమ్లెస్ ఐడెంటిటీ వెరిఫికేషన్ సర్వీస్ డెలివరీకి సహాయపడుతుంది. ఈ ప్రాజెక్టు ద్వారా కేంద్ర ప్రభుత్వం ఒకేసారి 2 లక్ష్యాలు సాధించాలని భావిస్తోంది. ఒకవైపు ప్రైవేటు ట్యాక్సీ కంపెనీల
మోనోపోలీని తగ్గించడం, మరోవైపు డ్రైవర్లకు న్యాయమైన సంపాదన అవకాశాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇదే సమయంలో వినియోగదారులకు కూడా చౌక ధరల్లో భద్రతతో కూడిన సేవలు అందించాలని భావిస్తోంది. భారత్ ట్యాక్సీ వ్యవస్థ సక్సెస్ అయితే ఇది భారత సహకార రంగంలో ఒక సామాజిక ఆర్థిక విప్లవంగా మారే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. భారత్ ట్యాక్సీ యాప్ను ఓలా, ఉబర్ యాప్ల మాదిరిగానే ట్రాన్స్పరెంట్ మెంబర్షిప్ మోడల్తో సులభంగా వాడవచ్చు. ఇది ఫెయిర్ ఎర్నింగ్స్, గవర్నమెంట్ బ్యాంకింగ్తో ఉంటుంది. ఈ యాప్ డ్రైవర్లకు డిగ్నిటీ, ప్రయాణికులకు డిపెండబిలిటీ ఇస్తుంది. సర్ప్రైజింగ్ ఆర్బిట్రరీ కాన్సలేషన్లు లేకుండా ఈ మోడల్ భారత్ మొబిలిటీ ఎకోసిస్టమ్ను ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది. మరోవైపు ఓలా, ఉబర్లో ఫేర్ డిఫరెన్స్ వంటి సమస్యలున్నాయి. దీనిపై సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ CCPA ఓలా, ఉబర్కు నోటీసులు జారీ చేసింది. అయితే భారత్ ట్యాక్సీ డ్రైవర్ ఓన్డ్ ఆపరేషన్స్తో ట్రాన్స్పరెంట్ ప్రైసింగ్తో ఉంటుంది. ఇది ప్రయాణికులకు సులభతరంగా ఉంటుంది.